కుబేర కేవలం తెలుగులోనే సూపర్ హిట్. చాన్నాళ్ల తర్వాత తెలుగు థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. థియేటర్లు యాడ్ అవుతున్నాయి. మార్కెట్లో మరో సినిమా ఏది చూడదగింది లేదు. సో కుబేరకు ఢోకా లేకపోవచ్చు. ఓవర్సీస్లో అయితే మరీ ఎక్కువగా చూస్తున్నారు. తమిళ ప్రేక్షకులు వేరే ఏ ఇతర భాషా సినిమాలను చూడడానికి ఇష్టపడడం లేదు. చివరకు వాళ్ళ హీరో ధనుష్ నట విశ్వరూపం అయినా సరే తెలుగులో చూసినట్లుగా తమిళంలో చూడడం లేదు. తమిళ్ డబ్బింగ్ కూడా నాణ్యతతో నిర్వహించారు. అదొక భాషోన్మాదం అనాలా? మరి అలాంటప్పుడు తమిళ హీరోల సినిమాల్ని తెలుగు వాళ్ళు ఎందుకు ఆదరించాలి? తమిళ ఫ్యాన్సే చెప్పాలి. కన్నడంలో ఈ సినిమా డిజాస్టర్. ఇంతకుముందు చెప్పుకున్నట్లే రష్మిక రచ్చగెలిసిన ఇంట తలనొప్పులు, వివాదాలు, దాదాపు బాయ్కాట్ సిచ్యుయేషన్. ఆ ప్రభావం ఈ సినిమాపై కూడా కనిపిస్తోందా? మొదటి రోజు 2 లక్షలు, ఆదివారం రోజున 5 లక్షలు కలెక్షన్లు. ఎంత దారుణం! శెట్టి గ్యాంగ్ బాగానే ఆమె మీద నెగటివిటీని క్రియేట్ చేసి పెట్టింది. సరే, హిందీలో కూడా ఫ్లాపే. 2 రోజుల్లో జస్ట్ 1/2 కోటి మాత్రమే. వాళ్లకు పుష్ప 2 వంటి గుట్కా స్టోరీ కావాలి. శేఖర్ కమ్ముల అనడం. వాళ్ళకిప్పుడు సౌత్ మాస్ కావాలి. సో మొత్తానికి సినిమా గట్టెక్కాలంటే బీసీ సెంటర్లో హోల్డ్ కావాలి. 2వ వారం నిలబడాలి. నిర్మాత సునీల్ నారాయణ్ ఓ మాట అన్నాడు. నాకు 10-15% నష్టాలు వచ్చినా పర్లేదు, కానీ ఈ సినిమా గనక హిట్ కాకుండా ఉంటే తెలుగునాట 20% థియేటర్లు మూతపడేవి అని. సో కుబేర సరైన సమయంలో థియేటర్లను కాపాడినట్లే. ఇదంతా సరే గాని మనం కన్నడ కేజీఎఫ్లను, కాంతారాలను ఆదరిద్దాం. తమిళ తంబేలను నెత్తిన పెట్టుకుందాం. కానీ వాళ్ళు మాత్రం మనల్ని ఎందుకు దేకరు? ఆలోచించారా ఎప్పుడైనా?